మేము పలికేది మా మాటలు కాదు, మా చేతికి ఇవ్వబడిన జీవము కలిగినటువంటి మాటలు. నిన్ను నన్ను బ్రతికించే మాట ఇది. నిన్ను నన్ను పరలోకానికి నడిపించే మాట ఇది. యేసుని గురించి బోధించే మాట ఇది. యేసు ప్రభు ఎవరో, ఆయన ఎంత సర్వశక్తి కలిగిన దేవుడు. సర్వశక్తి కలిగిన దేవుడు కాకపోతే మరణించి ఆయన తిరిగి లేస్తాడా? ఎవడైనా ఉన్నాడా ఈ ప్రపంచంలో? సవాలుగా ఎవడైనా ఉంటే ఆడు కాల్మొక్కత. ఏమండి, రక్షించబడ్డప్పుడు వెతికా, యేసు ప్రభువే దేవుడు ఇంతకు అవుతాడు, ఇంకెవరో లేదా అని చెప్పానంటే కొంతమంది నాతో అన్నటువంటి మాట, ఉన్నారయ్యా మేమే దేవుళ్ళం అన్నారు, కానీ సత్యాలు కానీ శవాలుగా మారిపోయాయి. సమాధులు తెరిచి చూస్తే కంపగొట్టాయి. కానీ యేసు ప్రభు సమాధి ఈ రోజు ప్రపంచంలో ఖాళీగా ఉంది. ఎందుకో తెలుసా? యేసు లేచాడు. మరణమును గెలిచి లేచిన దేవుడు. నేను ప్రకటిస్తున్నా, మేము ఆరాధిస్తున్నా నజరేయుడైన యేసు, నజరేయుడైన యేసు, నజరేయుడైన యేసు. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. మరణము గెలిచిన నా యేసయ్యా, మరణము గెలిచిన నా యేసయ్యా. నా గానము స్తుతి జయ గీతము, నీకే నా గానము స్తుతి జయ గీతము.